నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది. దారుల్ ఉలూమ్ సబీలుల్ మొమినూస్ మద్రసాలో ఖురాన్ జ్ఞాపక శక్తి పట్టభద్రుల సన్మాన కార్యక్రమం. మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ తొలగింపులో మంత్రి ఫరూక్ ఆయన కుమారుడు ఫిరోజ్ హస్తం ఉందని ఆరోపిస్తున్న ఏజెన్సీ నిర్వాహకురాలు శాంతకుమారి. వామపక్ష ప్రజా సంఘాల పోరాట ఫలితంగా మాజీ పీఎం వాజ్పేయి విగ్రహం మరో చోటికి మార్పు. ఈ నెల 18వ తేదీ నుండి శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ్ చరక్ సంఘ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు. నంద్యాలలో జిల్లా స్థాయి జూడో ఎంపిక పోటీలు. నంద్యాలలో జిల్లా స్థాయి జూడో ఎంపిక పోటీలు. నంద్యాల మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న క్లాస్ 4 వర్కర్లందరికీ నేడు మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, సంబంధిత అధికారులు యూనిఫామ్ పంపిణీ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణాన్ని సుందరంగా పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్న కార్మికులకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో యూనిఫామ్ పంపిణీ అందించడం జరిగిందన్నారు. అలాగే ఆబ్కాస్లో విధులు నిర్వహిస్తున్న వారికి కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే మన నంద్యాలని సుందరీకరణగా తీర్చడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది అందరికీ వాళ్ళ హక్కుల్ని గుర్తిస్తూ ఏదైతే జీవో ప్రకారం ఉందో అది ప్రతి సంవత్సరం వాళ్ళకు సోప్స్, ఆయిల్స్ తో పాటు యూనిఫామ్స్ గాని ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం. దానినే ఈ సంవత్సరం గాని కొనసాగిస్తూ అందరు వర్కర్స్ కి ఈరోజు యూనిఫామ్స్ అందించడం జరిగింది. అలాగే ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు ఆఫ్ కాస్ట్ వాళ్ళకి కానీ రాబోయే కాలంలో శానిటేషన్ పరంగా వాళ్ళు కానీ వాళ్ళ శ్రమని గుర్తిస్తూ శానిటేషన్ కి సంబంధించిన వర్కర్స్, ఆఫ్ కాస్ట్ వర్కర్స్ కానీ సోప్స్, ఆయిల్స్ కానీ త్వరలో ఇవ్వబోతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, కౌన్సిలర్స్ కి, అలాగే శానిటేషన్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈనాడు నంద్యాల పట్టణం ఇంత పరిశుభ్రంగా ఉండడానికి కారణమైనటువంటి మన శానిటేషన్ సిబ్బందికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొదటగా దీనికి పాటుపడుతున్న కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈనాడు వీరికి ముందుగానే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ సందర్భంగా మన మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది వారికి ఈ వస్త్రాలు ఇవ్వడం అనేది మన మున్సిపాలిటీ చేస్తున్న గొప్ప కార్యక్రమము. వారికి ఆరోగ్యపరమైనటువంటి ఎటువంటి సమస్యలు వచ్చినా మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ, చైర్పర్సన్ గారు కానీ ఉన్నారని మరొకసారి రుజువు చేసుకున్నారు. వారందరికీ శానిటేషన్ సిబ్బంది తరఫున కమిషనర్ గారికి కానీ, చైర్పర్సన్ గారికి కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. మన పట్టణాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచేటువంటి క్రమంలో శానిటేషన్ యొక్క స్టాఫ్ వర్కర్స్ యొక్క శ్రమ ఎంతో విలువైనది. వారి యొక్క విలువను మనం వెలకట్టలేం, చేస్తున్నటువంటి శ్రమను. అందులో భాగంగానే ప్రభుత్వము వారి యొక్క ఆరోగ్యానికి ఆరోగ్యానికి సంబంధించి కానీ, అలాగే ఇతరత్ర సౌకర్యాల విషయంలో కానీ ముందుండాలి, అందించాలి అనేటువంటి
ఆలోచనతో ఎప్పుడో జీవో కూడా ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఈరోజు గౌరవ సిపి గారు, వైస్ చైర్మన్లు, వాళ్ళు వార్డు మెంబర్లు అందరం కలిసి ఈరోజు కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి శాంక్షన్ తోటి రెగ్యులర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా, రెగ్యులర్ వర్కర్స్, శానిటరీ వర్కర్స్ కావచ్చు, అటెండర్స్ కావచ్చు, ఇతర వర్కర్స్ ఎవరైనా కానీ క్లాస్ 4 ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా యూనిఫామ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. లేడీస్కి సంబంధించి అప్ టు డేట్లో ఉన్నాం. ఈ 1 సంవత్సరం డ్యూ ఉన్నాం. అది సంవత్సరం వాళ్ళకి ఇవ్వడం అయింది. 3 శారీస్, 3 బ్లౌజులు, 3 టవల్స్ ఇస్తాం. అలాగే జెంట్స్ సంబంధించిన వాళ్ళకల్లా లాస్ట్ ఇయర్ కూడా డ్యూ ఉన్నది. అందువల్ల ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 2 కలిపి 6 జతలు వాళ్ళకు అలాగే ఆ విధంగా అన్ని ఇస్తున్నాం. ఈరోజు చక్కటి రోజు. ఎందుకంటే ఈ యొక్క వర్కర్స్ అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటేనే ఈ ప్రాంతం అంతా శుభ్రంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వర్కర్స్ అందరికీ కూడా ఇవే కాదు, వాళ్ళకు టుక్కులు కూడా ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. అది కూడా ఈచ్ పేరుకు 250 రూపాయలు వస్తుంది. సో దీనికి ఏం చెప్తున్నాం అంటే, కుట్టించుకున్నామనేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే ఇంకా వెంటనే ఆ కుటుకులు కూడా ఇస్తారు. సో ఇది కూడా వెంటనే వాళ్ళకు వస్తుంది. దాన్ని గమనించుకోవాలి. అదేవిధంగా వర్కర్స్ అందరూ కూడా గమనించాల్సింది అంటే, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కడ కూడా టౌన్లో శుభ్రత విషయాల్లో రాజీ పడకూడదు. అదేవిధంగా సోప్స్, ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్ వర్కర్స్ ఇక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ కావచ్చు, అవుట్సోర్స్. రాజకీయ ఒత్తిడులతో ఏజెన్సీని తొలగించారని, దీనికి కారణం మంత్రి ఫరూక్ మరియు ఆయన కుమారుడు ఫిరోజ్ అని ఆరోపిస్తున్న ఏజెన్సీ నిర్వాహకులు బండి రాణి మరియు బండి శాంతకుమారి నంద్యాల టెక్కే మున్సిపల్ హైస్కూల్ నందు మధ్యాహ్న భోజనం పథకంకు సంబంధించి విద్యార్థులకు భోజనం ఏర్పాట్లను చేస్తున్న బండి రాణికి చెందిన ఏజెన్సీని రాజకీయ ఒత్తిడులతో తొలగించడం జరిగిందని, దీనికి అంతటికి కారణం మంత్రి ఫరూక్ మరియు ఆయన కుమారుడు ఫిరోజ్ అని ఏజెన్సీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. తమ ఏజెన్సీకి తిరిగి మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకోవడానికి వెనుకాడమని పేర్కొన్నారు. ఏజెన్సీకి సంబంధించి విద్యార్థులకు మధ్యాహ్న పథకంలో ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలని, అనవసరంగా తొలగించడం అన్యాయమని వాపోయారు. టెక్కే మున్సిపల్ హై స్కూల్ 2.5 years నుంచి మేము చేస్తున్నాము. బండి రాణి పేరు మీద చేస్తున్నాము. బండి రాణి కొంచెం హెల్త్ బాగాలేక కొంతకాలం నుంచి నేనే ఉండి పిల్లలకు వంట చేయించి పెడుతున్నాను. అన్ని రుచికరంగానే నేను చేయించి పెడుతున్నాను. కానీ ఇది కావాలని ఏ స్కూల్లో తీసేయకుండా అధికారులు మరి రాజకీయ నాయకుల ప్రలోభం వల్ల ఇది మాకు ఈ ఏజెన్సీ తీయడం జరిగింది. కానీ మరి అన్ని స్కూళ్ళల్లో తీయాలి కదా, ఈ స్కూల్లో ఎందుకు తీస్తున్నారు? కానీ ఇంతకు ముందు కూడా అట్లాగే తీస్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంతకు ముందు కూడా అట్లనే తీస్తున్నారు. ఇది ఇప్పుడు కూడా తీస్తున్నారు. అందరిని తొలగించినప్పుడు మమ్మల్ని కూడా తొలగించాలి. పిల్లలకు వంట సరిగా చేసి పెట్టినప్పుడు కానీ రుచిగా చేయనప్పుడు మాదేమైనా ప్రాబ్లం ఉంటే చూపించాలి. కొద్ది రోజులు మాత్రం రానికి హెల్త్ బాగాలేక రాలేదు. అది నేను చేస్తాను, శాంతకుమార్ని నేను చేస్తాను. మరి ఇది చేయడం అన్యాయం కదా. మా ఏజెన్సీ మాకు ఖచ్చితంగా మాకు కావాల్సిందే. లేని పక్షంన మేము సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దీనికి కారణము రాజకీయ నాయకులు ఫిరోజ్ గారు సునీతను ప్రలోభ పెట్టాడు. కాలేజీ విషయంలో కూడా వంట చేసుకుంటుంటే అక్కడ ఏజెన్సీ నేను చేస్తున్నప్పుడు అక్కడ కూడా కానీ ఫిరోజ్ సారు సునీతను బాగా ప్రలోభ పెట్టి నువ్వు చేయాలా, లేక నీ మిడ్ డే మీల్స్ నీకు స్కూల్ని కూడా తీపిస్తామని భయపించి బెదిరించి మా దగ్గర నుంచి లాక్కోవడం జరిగింది. ఆ అమ్మాయి మాకు వచ్చి చెప్పింది, సరే ఒక ఆడకూతురిది ఎందుకు పోవాలా నోటికాడదని నేను కూడా పోయి అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినాను. దీనికి కారణం అంతా ఫిరోజ్ సారు, ఫరూక్ సారే ఇవన్నీ మాకు చేస్తున్నారు. మరి అందరికి చేయాలా, మాకు చేసే బదులు అందరికి చేయాలా? మనకు దీనికి కారణం తెలియజేయాలా? లేకపోతే మామూలుగా అయితే మాకు ఎస్ఎంసీ కమిటీ ఉన్నారు, మొత్తం ఎస్ఎంసీ కమిటీ చూస్తున్నారు. ఎస్ఎంసీ కమిటీ వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే, ఆమె రావడం లే, ఏమైనా చెప్పాలంటే మనం ఎస్ఎంసీ వాళ్ళు ఎవరికి చెప్పాలా మనం అని అడిగినారు. అడిగిన తర్వాత రావడం లేదని వాళ్ళు ఏం చేసిన ఒక తీర్మానం రాసినారు ఎస్ఎంసీ కమిటీ. నేను జస్ట్ ఓన్లీ కన్వీనర్ అంతే. మెయిన్ ఎస్ఎంసీ చైర్మన్, ఎస్ఎంసీ సభ్యులు అందరూ నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఆమె రావడం లేదు,
ఈ సునీతమ్మ బాగా చేస్తుంది, ఆమెకు పెడితే బాగుంటుంది రిక్వెస్ట్ రాస్తూ అది ఎంఈఓ సార్కు రాసినారు. తీసుకుంటే బాగుంటుంది ఈ అమ్మాయికి అని అది ప్రపోజల్ లాగా ఇచ్చినారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు నా చేతికి ఇచ్చి పంపండి సార్ ఎంఈఓ సార్కి అన్నారు. నేను లెటర్ రాసి సార్ ఇట్లా తీర్మానం చేసింది ఎస్ఎంసీ కమిటీ, కాబట్టి మీకు ఇది మీరు ప్రజెంట్ చేస్తున్నానని నేను లెటర్ రాసి పంపించిన ఆడవరకే. తర్వాత అపాయింట్ చేసేది అథారిటీ ఎవరికి ఉంది, తీసేది అథారిటీ, అపాయింట్ చేసే అథారిటీ మిడ్ డే మీల్ ఏజెన్సీకి అంటే మన 3 మ్యాన్ కమిటీ అని ఉంటుంది. 3 మ్యాన్ కమిటీ వాళ్ళు చేస్తారు ఇది అంతా. వాళ్ళు వచ్చి చూసి ఉంటారు. వాళ్ళ తర్వాత నాకు ఒక ఆర్డర్ ఇచ్చినారు. ఇది ఆర్డర్ ఇచ్చారు, మన ఎంఈఓ సార్ ఇచ్చినారు. ఈ ఆర్డర్ వచ్చేసి ఆ కారణం కూడా రాసినారు ఇక్కడ. రిపోర్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కన్సర్న్ హెడ్ మాస్టర్ అండ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అబ్జర్వేషన్స్ అని రాసినారు. అంటే వాళ్ళు వచ్చి నంద్యాల జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లా స్థాయి జూడో ఎంపిక పోటీలను నేడు పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం నందు నిర్వహించడం జరిగింది. క్యాడెట్ మరియు జూనియర్ విభాగాల వారికి పోటీలు నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను కర్నూలులో ఈ నెల 19వ తేదీ నుండి 3 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథులుగా విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు ఏపీ రెడ్డి, వెంకటేశ్వర్లు, అసోసియేషన్ చైర్మన్ నిమ్మకాయల సుధాకర్, నాగరాజు సభ్యులు హాజరయ్యారు. నంద్యాల జిల్లా నందు పద్మావతి నగర్ స్టేడియం నందు క్యాడెట్ మరియు జూనియర్ సంబంధించిన అండర్ 15 మరియు అండర్ 19 జూడో ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపిక పోటీలు ఈరోజు నంద్యాల జిల్లా జూడో ఎంపిక పోటీలు ఈరోజు నిర్వహిస్తున్నాము. ఇందులో క్యాడెట్ విభాగంలో 2008 నుంచి 11 వరకు మధ్యలో జన్మించిన వారు ఉండాలి. అదేవిధంగా జూనియర్ విభాగంలో 2006 నుంచి 11 మధ్యలో జన్మించి ఉండాలి. వీరు ఇక్కడ జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు రేపు కర్నూలు జిల్లాలో జరిగే 19, 20, 21 తేదీలో రాష్ట్ర స్థాయి పోటీలలో జూడో మరియు జూనియర్ కేటగిరీలో పాల్గొంటారు, రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారు. కాబట్టి ఈ కర్నూలు జిల్లా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పోటీలలో మేము నంద్యాల జిల్లా నుంచి మంచి టీం తీసి మన నంద్యాల జిల్లాకు పేరు తీసుకొస్తామని కోరుకుంటున్నాము. మన నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో అండర్ 19, అండర్ 15 జూడో రాష్ట్ర స్థాయికి ఎంపిక పోటీలు జరుగుతున్నవి. సుమారు దాదాపు ఒక 100-120 మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఈ క్రీడా పోటీల సెలక్షన్స్ జరిపి రాష్ట్ర స్థాయికి అమ్మాయిలను, అబ్బాయిలను కూడా పంపిస్తారు. మరి దీనికి చైర్మన్గా ఉన్నటువంటి నిమ్మకాయల సుధాకర్ గారు, దండే నాగరాజు గారు, మిగతా సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో ఇక్కడ సెలక్షన్స్ బాగా జరిపి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయి పోటీలు కూడా కర్నూలు పట్టణంలో 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. ఇక్కడ ప్రతిభ కనపరిచిన వాళ్ళను రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన వాళ్ళను జాతీయ స్థాయికి కూడా ఎంపిక చేస్తారు. మంచి ప్రతిభ గల క్రీడాకారులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. బ్రహ్మాండంగా ఈ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ జరుగుతున్నవి. మరి ఈ పోటీలలో దాదాపు జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన పిల్లలు కూడా విచ్చేయడం జరిగింది. రూరల్ ప్రాంతం నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తం నుంచి ఇక్కడికి 120 మంది పిల్లలు రావడం జరిగింది. ఇక్కడ సెలక్షన్స్ కూడా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నవి. మంచి ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి పంపించేందుకు ఇక్కడ ఉండే కోచ్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల పట్టణం శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం ఆవరణంలో ఏర్పాటు కాబడిన శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ్ చరక్ సంఘ్ వ్యాయామశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. పోటీలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేసి వివరాలను వెల్లడించారు. శ్రీ కాళికాంబ హనుమాన్ వ్యాయామ్ చరక్ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ నెల 18, 19, 20, 21వ తేదీల్లో స్కూల్ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది.
ఈ నంద్యాల జిల్లా నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిసర ప్రాంతాల క్రీడాకారులు, స్కూల్ విద్యార్థులు పాల్గొనాల్సిన అవకాశం కల్పిస్తున్నారు. ఈ పోటీలను సంక్రాంతి పండుగ సందర్భంగా హనుమాన్ వ్యాయామ శిరక్ సంఘం వారు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. వీటిలో చెస్సు, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, టెన్నికైట్, ఇతర బస్కీలు, దండీలు, ఇతర అన్ని గేమ్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొని ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్తే. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ హనుమాన్ వ్యాయామశాల, శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ చరక్ సంఘ్ తరపున నంద్యాలలో, అలానే ఒక 15-20 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులందరికీ కూడా స్కూల్ పోటీలు ఏవైతే చెస్, అలానే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నిస్, షార్ట్ పుట్, త్రోబాల్, బస్కీలు, దండీలు, పవర్ లిఫ్టింగ్, ఈ పోటీల్లో అన్నిట్లో కూడా విద్యార్థులు పాల్గొని వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి తీసి వాళ్ళ యొక్క క్రీడా యొక్క ఉత్సాహాన్ని అందరికీ స్వాగతించాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించడం కోసం వాళ్ళకి ప్రత్యేక బహుమతులు కూడా ఏర్పాటు చేసి ఈ హనుమాన్ వ్యాయామ చరక్ సంఘ్ ఏదైతే అందరి యొక్క ప్రోత్సాహంతో ఈ పోటీలు నిర్వహించబడుతుంది. ఈ పోటీలు 18వ తారీఖున కాళికాంబ వ్యాయామ, ఏదైతే కాళికాంబ దేవస్థానం ఉందో గాంధీ చౌక్ దగ్గర ఆ రోజు చెస్ పోటీలు నిర్వహించబడును. అలానే 19, 20, 21 తారీఖుల్లో మిగతా పోటీలన్నీ కూడా ఫరూక్ నగర్లో ఉన్నటువంటి శ్రీ శారదా విద్యాపీఠం స్కూల్లో నిర్వహించబడును. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, అలానే స్కూల్ యాజమాన్యం అందరూ కూడా పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళ యొక్క ప్రతిభని గుర్తించి అందరి యొక్క భాగస్వామ్యంతో ఈ పోటీలు సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ పోటీలన్నిటికీ కూడా ప్రవేశ రుసుము ఉంటుంది. మనకందరికి కూడా మన స్కూల్స్కి ఈ యొక్క ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే పత్రిక ఉందో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చెస్కి 100 రూపాయలు, అట్లానే అన్ని గేమ్స్ కూడా ఆ యొక్క పాంప్లెట్లో ఇవ్వడం జరిగింది. మన స్కూల్లో ఏదైతే నోటీస్ బోర్డులో ఉంటుందో ఆ యజమానం వాళ్ళు వీటిని చూసుకొని ఏదైతే 15వ తారీఖు లోపల మీ యొక్క పేరుని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో నేడు జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారుల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పరిశ్రమల స్థాపన, బ్యాంకు నుండి లోన్ల లభ్యత, సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమ నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నా పేరు డి వీరయ్య, అసిస్టెంట్ డైరెక్టర్, ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ, విశాఖపట్నం ఆటో నగర్లో ఉంది ఈ ఆఫీసు. ఈ రోజున కార్యక్రమము పిఎం విశ్వకర్మ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ పిఎం విశ్వకర్మ బెనిఫిషరీస్ అండ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఏ స్టేజ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అవగాహన కార్యక్రమం కోసం ఈ ప్రోగ్రామ్ని ఈరోజు 11వ తారీఖున 12వ నెల డిసెంబర్ ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే వివిధ రకాల ఆర్టిజన్స్, అంటే కుల వృత్తుల వాళ్ళు, 18 రకాల కుల వృత్తుల వాళ్ళకి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయమని ఈ నంద్యాల జిల్లాలో మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నుంచి వచ్చున్నారు జిఎం గారు, స్కిల్ డెవలప్మెంట్, కామన్ సర్వీస్ సెంటరు, మన మున్సిపల్ కమిషనర్ గారు, వివిధ డిపార్ట్మెంట్ నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా వచ్చున్నారు. అలాగే మన కామన్ సర్వీస్ సెంటర్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత పిఎం విశ్వకర్మ కోఆర్డినేటరు వారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. నెక్స్ట్ మన ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో దాని గురించి కూడా మేము వివరిస్తాము. ఉద్యమ రిజిస్ట్రేషన్ కూడా ఈ పిఎం విశ్వకర్మ వాళ్ళు ఏ విధంగా ముందుకి పోవాలో వాళ్ళకి తగిన విధంగా ఏ విధంగా ఉంటుంది అంటే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కానీ, మామూలుగా పిఎం విశ్వకర్మ ప్రోడక్ట్స్ తయారు చేసేవాళ్ళు ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలో, వాళ్ళకి లేబులింగ్ ఏంటి, వాళ్ళ క్వాలిటీ ఏంటి, వాళ్ళు ఏ విధంగా సోషల్ మీడియాలో ఇండస్ట్రీ మార్కెట్ డెవలప్ చేసుకోవడానికి ఆ విధమైన ఈ ప్రోగ్రాము, దీని యొక్క ప్రోగ్రాం యొక్క ఉద్దేశము. ఇంకా తదుపరిగా ఈ ప్రోగ్రాంలో ఈ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ అంటే ఏమిటి, డిఎస్సి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ స్కీమ్స్ ఏమున్నాయి, తదుపరిగా అవురుగా మేము వివరిస్తాము. తర్వాత ఈ తయారు చేసుకున్న ప్రోడక్ట్స్ యొక్క ప్యాకేజింగ్ ఎలా చేసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా ముందుకు పోవాలి. ఎగ్జాంపుల్కి మన సోషల్ మీడియాలో ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్లో ఎలా వీళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ,
ఎలా వాళ్ళు మార్కెటింగ్ చేసుకొని అభివృద్ధి చెందాలో దానికి సంబంధించిన ఇది ఒక 1 డే అవేర్నెస్ ప్రోగ్రాము ఇది కండక్ట్ చేయబడింది. ఇది వచ్చేసి ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్గా నిర్వహించబడింది. థ్యాంక్ యూ, ధన్యవాదములు. వృత్తులు ఉన్నారో వాళ్ళకందరికీ నైపుణ్య శిక్షణ, అదేవిధంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడానికి ఈ పథకాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే మనకు కుల వృత్తులు చేతి వృత్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటగా వాళ్ళకు కావాల్సినది అప్లై చేసుకుంటారు. ఆ అప్లై చేసుకున్న దాంట్లో స్క్రూటనైజ్ చేసేసి ఈ అప్లికేషన్స్ అన్ని కూడా జిల్లా స్థాయిలో ఏర్పడిన తర్వాత వాళ్ళకు డైరెక్ట్గా ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకందరికీ కూడా వాళ్ళ ట్రేడ్ని బట్టేసి వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ ఇచ్చిన వాళ్ళకందరికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కొరకు ఈ అప్లికేషన్లను కూడా మనము ఎవరైతే సంబంధిత బ్యాంకులలో అకౌంట్లు ఉన్నాయో వాళ్ళకందరికీ బ్యాంకులకు పంపించడము, బ్యాంకుల ద్వారా వాళ్ళకున్న అర్హతలను బట్టి వాళ్ళకు సుమారుగా ₹1,00,000 వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్ ద్వారా వాళ్ళు ఏదైతే శిక్షణ తీసుకున్నారో వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిని డెవలప్ చేసుకునే దానికి ఈ లోన్ అనేది ఉపయోగపడుతుంది. దీంతో పాటు వాళ్ళకు క్రెడిట్ ఫెసిలిటీ కూడా బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకు టూల్ కిట్ కూడా ఒకటి డైరెక్ట్గా వాళ్ళకి ఏదైతే అడ్రస్ చేసుకున్నారో దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఒక ఐడి కార్డు మనకు డైరెక్ట్ వాళ్ళకి ఇస్తుంది కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్ని కూడా వీళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు మనకు నంద్యాల జిల్లా పరిధిలో వీళ్ళకందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్యంగా ఎవరైతే ఈ కుల వృత్తులు చేతి వృత్తులు ఉన్నారో వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలన్నీ కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా తీసుకున్నటువంటి రుణాలన్నీ కూడా బ్యాంకులు ఇచ్చినటువంటి కథల ప్రకారం చెల్లించినారనుకోండి తిరిగి వాళ్లకు మొదట ₹1,00,000 తర్వాత 3 లక్షల వరకు కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశం అందరూ కూడా. నంద్యాల బొమ్మల సత్రంలోని దారుల్ ఉలూమ్ సబీలుల్ ముమినుస్ మద్రసాలో ఖురాన్ జ్ఞాపక శక్తి పట్టభద్రుల సన్మాన కార్యక్రమం గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అమ్జద్ బాషా సిద్దికి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా గుజరాత్కు చెందిన మౌలానా మహమూద్ సల్లావుద్దీన్ సాహెబ్ పాల్గొన్నారు. మద్రసాలో ఖురాన్ గ్రంథం కంఠస్థం చేసిన విద్యార్థులకు పట్టభద్రుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం నందు మద్రసా ప్రిన్సిపల్ మౌలానా మహబూబ్ బాషా రషాది సేవలను ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రశంసించారు. కార్యక్రమంలో ముఫ్తీ రఫీ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. तो ईमान नाम है दिल की कैफियत का और इस्लाम नाम है पैर के नाखून से लेके सर के बाल तक, लाइफ स्टाइल का, तर्ज हयात का, तर्ज जिंदगी का, इसका नाम इस्लाम। बहरहाल अल्लाह पाक हमें कामिल मोमिन भी बनाए और कामिल मुसलमान भी बनाए। ऐसे अखलाक, हमारे अखलाक को देखकर लोग दीन पर आ जाएं, हमारे अखलाक को देखकर लोग दीन से मोहब्बत करने वाले बने, ताना देने वाले न बने। इस बात की जरूरत है। नीज बातिन की एक कैफियत है इखलास कि जो भी काम करो अल्लाह की रजा के लिए करो, दिखाने के लिए मत करो, दिखाने के लिए मत करो। हमारा अमल है कहाँ जिसको दिखाया जाए? जी, हमारे अमल से किसी आदमी की भूख दूर हो जाएगी, हमारे अमल से किसी आदमी की प्यास दूर हो जाएगी? जी, तो दिखावा, ये आजकल कैमरे का जमाना है। ये जो कैमरे, ये सिवाय दिखावे की और है क्या? ये सिवाय दिखावे की और है क्या? इसमें हकीकत नहीं है, इसमें तो तस्वीर है। और इस्लाम ने तस्वीर परस्ती और तसव्वुर परस्ती नहीं बताया, हकीकत परस्ती सिखाया, हकीकत परस्ती सिखाया। सारे पागल हुए फिर रहे हैं, बयानों बैठे हुए कैमरे हाथ में ले हुए हैं, सुन भी रहे हैं, सोच रहे हैं कि वीडियो किस तरह अच्छी आए। अरे सुनो, कहने वाला पता नहीं किस दर्द के साथ कह रहा है, किस तरह अल्लाह से मांग के कह रहा है, वो कहाँ से तड़प के आपके पास पहुंच रहे हैं। उसकी बात तो सुनो, उसकी कैफियत पर तो तवज्जो दो। जिसको देखो बस तस्वीर परस्त और तसव्वुर परस्त बना हुआ। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది. దారుల్ ఉలూమ్ సబీలుల్ ముమినుస్ మద్రసాలో ఖురాన్ జ్ఞాపక శక్తి పట్టభద్రుల సన్మాన కార్యక్రమం. మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ తొలగింపులో మంత్రి ఫరూక్ ఆయన కుమారుడు ఫిరోజ్ హస్తం ఉందని ఆరోపిస్తున్న ఏజెన్సీ నిర్వాహకురాలు శాంతకుమారి. వామపక్ష ప్రజా సంఘాల పోరాట ఫలితంగా మాజీ పీఎం వాజ్పేయి విగ్రహం మరో చోటికి మార్పు.
ఈ నెల 18వ తేదీ నుండి శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ్ చరక్ సంఘ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు. నంద్యాలలో జిల్లా స్థాయి జూడో ఎంపిక పోటీలు. నంద్యాలలో జిల్లా స్థాయి జూడో ఎంపిక పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.